ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై చేస్తున్న అసత్యపు ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే గండ్ర మానుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గండ్ర సత్యనారాయణరావు గెలుపొందిన అనతికాల వ్యవధిలోనే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పిఎసిఎస్ చైర్మన్ విజన్ రావు, ఉమేష్ గౌడ్, భిక్షపతి, తిరుపతి, వీరబ్రహ్మం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పోయిన నెల 30వ తారీఖున భూపాలపల్లి మా గండ్ర సత్తన్న గారి క్యాంప్ ఆఫీసులో బర్లను దోలి మరి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి గారు బర్లను దోలి మరి వారి పైశాచిక ఆనందాన్ని వెలువరించుకున్నాడు. ఇది సరైంది కాదు, ఇది రాజకీయ విధానం కాదు. నువ్వు కూడా ఎమ్మెల్యేగా చేసినప్పుడు మరి చట్టాలు న్యాయాలు మరి ఏ రకంగా ఉంటాయో మరి మా ఎమ్మెల్యే గారు గెలిచినా కూడా మరి చట్టాలు న్యాయాలు కూడా అదే రకంగా ఉంటాయని మీరు మర్చిపోవద్దు గండ్ర వెంకటరామరెడ్డి గారు. మరి అది కమిషనర్ చూసుకుంటుంది. ఆ బర్ల షెడ్ అయితే ఏదైతే ఉన్నదో అది చట్టము న్యాయస్థానాలు మరి కమిషనరు చూసుకుంటారు. అది మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉంటుంది. ఆ మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే బర్ల షెడ్ ఉందో అది వారు చేసుకున్న పరిస్థితిలో ఆ కమిషనర్ చూసుకుంటూ ఉంటే ఇది రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు మా గండ్ర సత్తన్న మీద ఆరోపణ చేయడం సరైనది కాదని చెప్పి మీకు మరి నేను సూచిస్తూ ఉన్నా. ఆరోపణలు చేయడమే కాదు, ఆరోపణలు అందరికీ చేయడం. పోయిన నెలలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక షెడ్డు కూలగొట్టిందనే అభియోగాన్ని మోపి వెంకటరమణారెడ్డి గారు వెనుక ఉండి ఒక నాటకం ఆడుతూ క్యాంప్ ఆఫీసులో బర్లను తోలడానికి వాళ్ళను ప్రోత్సహించి ఆ బర్లను తోలడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పబ్లిక్లో ఉన్న ప్రాపర్టీని కాపాడవలసిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గారికి ఉంటుంది. మీరు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిండ్రు. అయితే మాకున్న తేడా ఏంటంటే మీరు పబ్లిక్ ప్రాపర్టీని మీ సొంతానికి వాడుకొని మీరు కైవశం చేసుకునే అలవాటు మీది. మా ఎమ్మెల్యే గారు మాకు సంబంధించిన మా నాయకులందరికీ కూడా ఉన్న అలవాటు ఏంటంటే ప్రజల సొత్తును కాపాడాలి, ప్రజలది ప్రజలకే ఉంచాలి, ప్రజలకు బాగోగుల కోసం